హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. మేము ఏమైందంటే బయటికి హెయిర్ కట్ చేసుకున్న నెక్స్ట్ డే అండి మీకు ఈ డ్రెస్తో వీడియో పెట్టాను కదా, హెయిర్ కట్ అయిపోయినాక అనేసి 24 hours తర్వాత చూపిస్తున్నాను. ఏమైందంటే మాకు ఫోన్ కాల్ వచ్చి డిన్నర్ ఫ్రీ అని చెప్పినారు. కానీ ఆ డిన్నర్ ఫ్రీ లేదు, వాళ్ళు బిజినెస్ ప్రమోషన్ కోసము పిలిచినారు. ఇంకా అందుకనేసి కోపంగా బయటనే తినేసి వచ్చినాం, ఇంట్లో వంట చేసుకోలేదన్నమాట. సో ఆ వాయిస్ మాట్లాడుకుంటున్నాం అన్నమాట. బాగా అరిచేసి వచ్చినానండి, నేను మామూలుగా అరచలేదు. వాళ్ళను చేతులు ఎత్తి నమస్కారం పెట్టి సారీ అని చెప్పినారు. ఇంకా ఆపలేదా మీరు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇది 20 ఏళ్ళ క్రిందట నేను ఇరక్కపోయిన దీంట్లో మళ్ళీ ఇంకా చేస్తున్నారా? మాకు టైం లేదు, పిల్లలకి చదువుకునే టైము. మీరు 2-3 hours స్పెండ్ చేస్తారు ఇప్పుడు దీంతో అంటే. సారీ మేడం, డిన్నర్ చేసుకోండి అని అన్నారు. ఇంకా ఫ్రీ ప్రమోషన్లో మాకేం పని, మేము అది వినమని చెప్పి బయటికి వచ్చేసినాము. చాలా ఇరక్కపోయినదని. అయితే మళ్ళీ డిన్నర్ చేసుకోండి అని అన్నారు. డిన్నర్ మేమకేం పని చేయనీక, మీరు అబద్ధాలు చెప్పి పిలిచకూడదు అని బాగా అడిచొచ్చిన. మాకు ఎంత టైం వేస్ట్ తెలుసా, మీరు 3 hours మమ్మల్ని ఇరికిచ్చేస్తారు దీంట్లో. ఇప్పటికి ఆల్రెడీ ఇరుక్కొని ఇబ్బంది పడుతున్నాము అంటే ఎక్కడ ఏమి అన్నారు, మీ దాంట్లోనే అని చెప్పినాం. ఇప్పుడు దాకా దాన్ని మేమేం చేసుకోలేకపోతున్నాము, చాలా సఫర్ అవుతున్నాం. ఇది కరెక్ట్ కాదు, అసలు మీరు దీనిలో జాబులు చేయడం కూడా తప్పు అని వాళ్ళని బాగా అరిచి వచ్చినాను అన్నమాట నేను. ఇంకోసారి ఏమైందంటే మా కజిన్ హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు గిఫ్ట్ వచ్చింది, నేను లేను, ఊరు వెళ్ళినాను, పోయి తెచ్చుకోండి అంటే మళ్ళీ అప్పుడు ఒకసారి వెళ్ళి ఇరక్కపోయినామండి. ఇంకోసారి మేము అనుకోకుండా పాలసీ ఇస్తున్నాము అని చెప్తే ఇదే అనుకోకుండా వేరేది అనుకొని వెళ్ళి ఆడ 3 hours వాళ్ళ సుత్తే వినేసి వచ్చినామన్నమాట. ఇలా చాలామంది చాలాసార్లు ఇరుక్కుంటారు. అది ఏ కంపెనీ ఏమని నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో నాకు తెలీదు. కానీ ఇరుక్కున్న దాంట్లో నుండి బయటపడ్డాక నేను చెప్తాను ఒకరోజు, ఇప్పుడు చెప్పను. దానికి కూడా ఒక టైం రావాలి, అప్పుడు చెప్తాను నేను మీకు. 20,000 కట్టినామండి మేము. 20,000 కట్టి ఇరక్కపోయినాము. దాన్ని ప్లాన్గా వేరేగా మార్చుకొని సెట్ చేసుకున్నాం అనమాట. సో ఇంకా అందుకనేసి ఇంకా మా ఆయన అందులో ఇంకా పద అని దబదబా తీసుకొచ్చాడు. వాళ్ళు టైం ఇచ్చినారని. ఇంక ఇప్పుడు బయట తినేసి ఇంటికి వచ్చినాము. ఆ రోజు వీడియో ఇది, ఈ రోజుది కాదు. ఇక్కడ మా ఏరియాలో జరిగిందనమాట. డిన్నర్ ఫ్రీ, కొత్తగా హోటల్ ఓపెన్ చేశామని చెప్పి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. కానీ మేము పరిగెత్తుకుంటూ వచ్చినాము, ఎందుకు ఇస్తారు ఫ్రీ డిన్నర్ అనేసి ఇంకా సరే వాళ్ళతో గొడవ పడితే సారీ అని డిన్నర్ చేసుకోండి అన్నారు. ఎందుకు చేస్తాం, మాకేం పని, ఫ్రీగా. అక్కడ పోతేనే టేబుల్ మీద పెన్ను పేపర్ పట్టుకుంటేనే నాకు అర్థమైపోయింది. ఇట్లా 3 సార్లు ఇరక్కపోయినామండి హైదరాబాద్లో. మేము లగడీ కపూర్లో వెళ్ళాం, సఫిల్గూడ నుండి. నా పెద్ద పాప 2 ఏళ్ళ పాప ఉన్నప్పుడు పోయి డబ్బులు కట్టి ఇరక్కపోయినాము, టూరిజం అని అది అని. మళ్ళీ ఇంకో 2 సార్లు ఇరక్కపోయినాం. ఇది ముందున్న పని మనిషి గ్లాస్ డోర్ క్లీన్ చేసినాక నేను గ్లాసులను ఇలా అంటే అలా మట్టి వచ్చిందని వీడియో తీసుకున్నాను. మరుసటి రోజు ఆమెను అనిపించేసినాను అనుకోండి. నేను పోనీ వేసుకుంటే కూడా నా హెయిర్ కట్ చూడండి, అంటే కట్ చేసుకున్నాక 2 daysకు చూపిస్తున్నా. పోనీ వేసుకున్నా బాగుంది, మీరు ఎవరన్నా చేసుకోంటే నా వీడియో చూసి హెయిర్ కట్ నాకు కామెంట్ పెట్టండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఇది నా రోజు కిచెన్లో దీంతో నేను వీడియో షూట్ చేస్తాను. నా బ్యాడ్ లక్ ఏంటంటే మీకు వీడియోలో చూపించిన నెక్స్ట్ డేనే అది విరిగిపోయింది. మా ఆయన ఇట్లా పార్ట్లు విరిగిపోతూ ఉంటే దాంట్లోకి వేస్తూనే ఉన్నారు, కానీ డబ్బులు మాత్రం చేతికి ఇంకా రాలే. ఇప్పటికి నాకు కనీసం ఒక 10,000 ఖర్చు పెట్టింటానండి దీనిల కోసం. నాకు అంటే ట్రైపాడ్ల కోసము, కెమెరా స్టాండ్లని విరిగిపోతుంటే కొనటము, చాలా చాలా ఖర్చు పెట్టినది. మొబైల్ వాడి మొబైలే పాడైపోయింది. నా $100 నేను రీచ్ అయినానండి. బట్ $100 అంటే ఫారిన్ కరెన్సీ కాదు చూడండి, ఇండియన్ కరెన్సీ క్యాలిక్యులేషన్ వేసి 8,000 ఎంత వస్తుంది. అది వచ్చినాక నేనేం మీకు చెప్పను, వీడియోలో చెప్తున్నాను. అందరూ కూడా ఫస్ట్ చెక్ వచ్చినాక చెప్పరు, అది నేను కన్ఫ్యూజన్ అయినాను అనమాట. ఫస్ట్ చెక్కే మనకు 30,000 40,000 వస్తుందని అందరు చూపించినారు. మొన్న ఒకరి వీడియోలో విన్నా, నాకు $100 కంప్లీట్ అయినాక నాకు 8,000 వచ్చింది. కొంచెం సహనంతో ఓపిక చేయటం వల్ల ఇప్పుడు బాగా వస్తుంది డబ్బు అని. ఆ మాట చాలా తక్కువ మంది చెప్తున్నారు. నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండే, వాళ్ళు ఇచ్చే ఫస్ట్ చెక్ $100 అంటే ఇండియన్ కరెన్సీలోనా దీంట్లోనే. ఇంకా అది రావటానికి ఇంకా 20 days పడుతుంది. సో మా పిల్లలు ఏమంటారంటే ఆ డబ్బు వచ్చినాక నువ్వు చక్కగా ఏదన్నా గోల్డ్ తీసుకొని, నేనేమన్నానంటే నాకు డ్రెస్సింగ్ టేబుల్ కావాలి, అది కొనుక్కుంటా, కొత్త డ్రెస్సింగ్ టేబుల్ అని. మా పెద్ద పాప అంటది ఇంటికి ఎంతకని ఖర్చు పెడతావు నువ్వు అనేసి. నేను ఫస్ట్లో ఒక ట్రిప్లో ఏమనుకున్నా అంటే ఆ డబ్బులు వచ్చినాక
ఆహ్, ఏంటో అంటే రాకముందు ప్లాన్‌లేసుకొని ఫస్ట్ నెల ఒక దేవుడికి, సెకండ్ నెల ఒక దేవుడికి, థర్డ్ మంత్ ఒక దేవుడికి అంటే ఓవర్ ఎస్టిమేషన్ పెట్టుకున్నప్పుడు నాకు బాగా డబ్బులొస్తాయి. అందరూ చూపిస్తుంటారు గదా! నాకింత డబ్బొస్తుంది, అంత డబ్బొస్తుందని. సో, దండిగా వస్తున్నప్పుడు దేవుళ్ళకి ఫస్ట్‌ది ఇయ్యడం తప్పేముందిలే అనేసి తర్వాత మా పాప అన్నది, "నువ్వు ఎప్పుడు ఇలాగే అంతా డొనేట్ చేస్తూనే ఉంటావు సంపాదించుకున్న డబ్బు మాక్సిమం. ఇక మీదటైనా నువ్వు తినడం నేర్చుకో" అన్నది. అనుకున్నందుకు ఒక 500 ఎయి దేవుడికి అన్నది. సరే చూద్దాంలే రాని వచ్చినా కానీ. మా పాప గోల్డ్ కొనమంటే నేనన్నా ఒక ఉంగరం రాదు అన్నా. ఏదొస్తే అది కొనుక్కొని కంటు కొనుక్కో అంటుంది. మీరు చెప్పండి 8,000 వస్తే నేను దాచుకోమంటారా? మా ఆశ్రమానికి టికెట్లు చేసుకొని అందరం కలిసి పోదామని అనుకున్నాననమాట. లాస్ట్ ఇయర్ పోలేదు. మా పిల్లలకి ఏం చెప్పినానంటే, మనకు ఫైనాన్స్ ప్రాబ్లమ్ ఉందని ఆశ్రమానికి పోలే. ఈ ఫస్ట్ చెక్‌తో మనకు ఆశ్రమం టికెట్స్ వస్తాయి. డిసెంబర్‌లో ఆశ్రమానికి టికెట్స్ చేసుకొని పోదాము అని. మా పాప అట్లా వద్దు అని. కానీ ఇంక నేను అనుకున్నాను కదా! అది చేయకపోతే నా మైండ్‌లో లేదు అదే ఉంటది. సో, ఇంకా ఏమంటే ఆశ్రమానికి టికెట్లు అనుకున్నాను. అసలు ముగ్గురు దేవుళ్ళకి పంచుతాననుకున్నా. నాకేది తేలట్లేదు. అంటే ఎప్పుడో అనుకున్నా. మీరేమనుకుంటున్నారో నాకొకసారి సలహా ఇవ్వరా? ఏది చేస్తే కరెక్టు? దేవుళ్ళకి ఫస్ట్ మంత్ ఒక దేవుడు, సెకండ్ మంత్ ఒక దేవుడు, థర్డ్ మంత్ ఒక దేవుడు అని అనుకున్నా. అదే వెంకటేశ్వర స్వామి, గురూజీ, సాయిబాబా. మళ్ళీ ఇప్పుడు అంత డబ్బు రాదని తెలిసిన తర్వాత ప్లాన్ మారింది. మళ్ళీ దేవుళ్ళు ఫీల్ అయితారేమో తెలీదు. నాకు ఏం డౌట్ వచ్చినా మా గురువుగారి కాడ చెక్ చేసుకొని అదే రైట్ ఆర్ రాంగ్ అని స్లిప్‌లేసుకుంటాను. ఆ మనీ వచ్చినాక ఆయనకే క్వెషన్స్ ఏసేస్తా. నాకు వేసుకునేది మా గురువుగారి దగ్గరే. కానీ ముగ్గురు దేవుళ్ళకు నేను అడిగినట్టనమాట. మీరు నవ్వుకోకండి. ఒకవేళ ఇప్పుడు నేను మాట్లాడిన మాటలన్నీ నన్ను ఎవరైనా ఒక మాట అన్నారంటే వీళ్ళన్నారా? వీళ్ళతో ఎవరన్నా అనిపించినారా అని గూడా వేసుకుంటా. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం అది కాదు. కానీ అయినా అంటారు. కొందరు ఏం చేస్తారంటే వీళ్ళ మాట వినడం మన అవసరం గదా అని వింటారు. అది చాలా తప్పు. ఒకరు పంచాన ఉన్నామనేసి వాళ్ళ మాటలు వినకూడదు. ఈ మధ్య కలిసినప్పుడు నేను అడిగాను. నేను ఎందుకు వదిలేసానో చెప్తాను వినండి అని వాళ్ళకి చెప్పాను. ఏమని చెప్పానంటే, నేను దేవుడి కాడ స్లిప్ ఏసుకున్నా. మీ ఫోన్ వచ్చిన ప్రతిసారి నాకు డిప్రెషన్ వస్తుంది. మీ మాటలు చాలా హర్ట్ అవుతున్నాను. ఆహ్, వేరే వాళ్ళు మీ పక్కన నిలబడి ఫోన్ చేపిస్తున్నారు అంటే, అవును అక్కడ మీ యూట్యూబ్ నేనన్నా నా యూట్యూబ్ ఛానల్ వీడియో వచ్చిన ప్రతిసారి నన్ను మిస్‌గైడ్ చేసి ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నారు. ఆ! నా ఫైనాన్స్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీ పాప ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంది గదా! నువ్వు నీ కూతురు కలిసి కుట్టు మిషన్ కుట్టుకో ఇలా మాట్లాడినారు. మిమ్మల్ని నేను అలాగే మాట్లాడానా మీ ఫైనాన్స్ ప్రాబ్లమ్‌లో అని నిలదీశాననమాట. అంటే నిలదీయడం కాదు కూల్‌గా అడిగాను. అందుకే మీతో బంధం తెంచేసుకున్నా నేను. ప్రతిసారి ఇలా బ్యాడ్‌గా మాట్లాడుతున్నారు. నేనేమన్నా మీకు సహాయం అడిగినానా? ఫైనాన్స్ సహాయం చేయండి, హెల్ప్ చేయండి అని అడిగితే మీరు అలాంటి సలహాలు ఇవ్వాలా? నా మటుకు నేను బతుకుతున్నా. మీకు 50 ఏళ్ళు వయసు దాటిందా మీకు కష్టాలొచ్చినప్పుడు? మరి నేను ఇలాగే అడగలేదు గదా! మీకు ఇట్లాగే నేను సలహాలు ఇచ్చినానా పనికిరాని సలహా? మీతో వేరే వాళ్ళు మాట్లాడిచ్చారని నాకు తెలుసు. అందుకే ఆపేసారంటే, అవును వాళ్ళు పక్కన నిలబడి మాట్లాడిచ్చినారు.